మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఈ వారం దినాలు మనలందరినీ కూడా తన రెక్కల చాటున కాచి దాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి మరొకసారి ఆ ప్రభును స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. గత కీర్తన భాగంలో ఆయన నీడను ఆశ్రయించినట్లయితే, ఆయన హస్తముల కింద మనం ఉండగలిగితే మన జీవితంలో ఆయన ఏ కార్యములు చేయగలడో ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసాం. ఈ కీర్తన 92వ కీర్తన. ఈ దినం మనం జ్ఞాన భాగం. ఈ కీర్తన భాగంలో మరి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒకటి రెండు విషయాలు త్వరగా మనం జ్ఞానం చేసి త్వరగానే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ లోకంలో చాలా పనులు ఉంటాయి. కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడ్డ పనులు ఉంటాయి. కొన్ని పనులను బట్టి మనల్ని మెచ్చుకుంటారు సమాజం, కొన్ని పనులను బట్టి తిట్టుకుంటారు మనుషులు కదండి. మంచి చేస్తే చాలామంది మనల్ని ఏం చేసుకుంటారు? మెచ్చుకుంటారు. అదే చెడు పని చేస్తే ఏమండి అప్పుడు మెచ్చుకుంటారా? చెడ్డ పని చేసామండి అప్పుడు అందరూ మెచ్చుకుంటారా? మరి మెచ్చుకునేలా కనపడుతున్నారు మీ మొఖాలు చూస్తుంటే. అంటే చెడు పని చేసిన వారిని ఎవడు మెచ్చుకోడు. మంచి పని చేసిన వారిని ఏం చేస్తారో మెచ్చుకుంటారు. అంటే మంచి పని ఉంటుంది, చెడ్డ పనులు ఉంటాయి. అయితే ఏది మనకి మంచిది, ఏది మనం చెయ్యాలా, ఏది మనం చేస్తే అది మనకు మంచిదో ఈ కీర్తన భాగంలో మనకు మొట్టమొదటి వచనంలో తెలియజేయబడతా ఉంది. చూడండి, ఏది మంచిదట? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ సితారాతోనూ ప్రసురించుట మంచిది. ఏం చేయటం మంచిదంట? అమ్మా చెప్పాలా? ఏం చేయటం? మీరు త్వరగా చెప్తే ఎండ తలగకుండా పంపించేస్తాను, లేదా మీరు ఇక్కడే ఉండవలసి వస్తుంది. నేను ఇక్కడే అలా చెప్తూ ఉంటాను, మీ ఇష్టం. మరి ఏం చేయటం మంచి పని అంట? స్తుతించటం మంచిది. అంటే స్తుతించటం అంటే ఏంటి? యెహోవాను స్తుతించుట మనకు మంచిదట. స్తుతించటం అంటే ఏంటి ఏమండి? ఈరోజు మనం అందరం భయంకరమైన ఎండ, వేడి, విపరీతమైన గాలుపుల్లో ఉంటున్నాం. కొన్నిసార్లు ఆ గాలుపుల్లోనే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతమంది ఆ గాలుపుల్లో ప్రయాణం చేస్తూ గాలుపు కొట్టి చనిపోతున్న వారిని మనం చూస్తున్నాం. కానీ ప్రభు కృపను బట్టి ఆ గాలుపుల్లో వెళ్ళవలసి వచ్చినా వెళ్ళినా క్షేమంగా గృహానికి రాగలుగుతున్నాం. ఎవరి కృప? అప్పుడు దేవుని స్తుతించాలా వద్దా? దేవుడా, భయంకరండి వడగాలుపుల నుంచి నన్ను తప్పించావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, క్షేమమునిచ్చావు, సుఖమునిచ్చావు, సౌఖ్యమునిచ్చావు, సంతోషమునిచ్చావు, ఆనందాన్ని ఇచ్చావు, క్షేమంగా నన్ను ఉంచావు, నీకు స్తోత్రం అనాలొద్దా? అలాగనటం ఏంటంట మనకి? అమ్మా మంచిదంట. మరి మంచి పని చేస్తున్నామా లేదా? చెయ్యాలొద్దా? అంటే మనకు స్తుతించటం ఏంటంట? మనకి మంచిదంట. అంటే ఎండ వడగాలుపులో తప్పించబడ్డాం కాబట్టి దేవుని స్తుతించాలి. అలా కాదు, ఎండ గాలుపు తొలగింది, కొలతిరిగి గడిపోయాం, చాలా బాధ అయిపోయింది, కష్టమైపోయింది. అయినా దేవుని కృపలో ఏదో రకంగా బ్రతకం. ఇప్పుడు ప్రభుని దేవుడు ఇలాగ అన్యాయం చేశాడు అనాలా? ఆ కష్టంలో కూడా ఏం చేయాల? ఏమండి,
అప్పుడు కూడా దేవుని ఏం చేయాలంట? స్తుతించాలట. అంటే స్తుతి మన పరిస్థితులను మార్చగలిగేదట. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతి ఏం మారుస్తుందట? పరిస్థితులను మారుస్తుందట. స్తుతి అపజయములో మనకేమిస్తుందట? విజయాన్ని ఇస్తుందట. అందుకని తప్పకుండా స్తుతి అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కడు స్తుతించటం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. అంటే స్తుతి అనేది కేవలం మేలు జరిగితేనే, స్తుతి అనేది కేవలం మంచి జరిగితేనే, స్తుతి అనేది సంతోషం కలిగితేనే, స్తుతి అనేది మన కుటుంబాల్లో ఆశీర్వాదం కలిగితేనే మనం స్తుతించటం కాదు. ఎప్పుడు స్తుతించాలా? కష్టములో కూడా దేవుని ఏం చేయాలి తెలుసా? స్తుతించగలిగేదే నిజమైన స్తుతి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమే. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 20వ వచనం కాని చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 20వ వచనం కానించి. చూడండి, మనుషులు యూదులయుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? పట్టణము గలిబిలి చేస్తున్నారు. రోమీలు మనం, వీళ్ళు ఎవరంటే యూదులైన వీళ్ళు మన మధ్యకు వచ్చి మనకు లేని ఆచారాలను ప్రకటిస్తూ పట్టణాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? గలిబిలి చేస్తున్నారు అని పౌలు శీలను పట్టుకుని ఆనాటి పెద్దల యొద్దకు తీసుకుని వచ్చారట. ఏంటి పౌలు శీల చేసిన పని? యేసును గూర్చిన వార్త, యేసును గూర్చినటువంటి సందేహం ఆనాటి రోమీలకు వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. యేసు దేవుడని, యేసు రక్షకుడని, యేసు ప్రభువు అని, యేసు నిత్య జీవం ఇచ్చువాడని ఆనాటి పౌలు శీలలో ఆ రోమ ప్రజలకు ఏం చేస్తున్నారంటే యేసును గురించి చెప్తున్నారు. అందులో కొందరు పెద్దలు వాళ్ళని పట్టుకుని రోమీలమైన మనకు లేని ఆచారాలు ప్రకటిస్తున్నారు. వీళ్ళు మనం చేయకున్నవి విషయాలు తెలియజేస్తున్నారు అని చెప్పి వాళ్ళని బలవంతంగా పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి వాళ్ళని చెరసాల్లో వేశారట. అంటే పౌలు శీలలో దేవుని వార్తను ప్రకటిస్తున్నందుకు, సువార్తను ప్రచురపరుస్తున్నందుకు, సువార్తను తెలియజేస్తున్నందుకు, యేసే దేవుడని వాళ్ళు ప్రకటన చేస్తున్నందుకు ఏం చేయబడ్డారు తెలుసా? బంధించబడి చెరసాల్లో వేయబడ్డారు. ఈ పరిస్థితిలో వాళ్ళు కొట్టబడ్డారు, గాయములు చేయబడ్డే, వాళ్ళకి చేతులకు బొండలేసి బిగించారు, చెరసాల్లో బంధించబడ్డారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారట? 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కీర్తనలు ఏం చేస్తున్నారు తెలుసా? పాడుచు ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఎక్కడ? చెరసాల్లో ఉన్నారు. అది ఏ పరిస్థితి? ఒళ్ళంతా గాయములు, రక్తములు కారుతున్నాయి, చేతులకు కాళ్ళకు బొండలేసి బిగించారు, చెరసాల్లో బంధించబడ్డటువంటి ఆ సమయంలో మధ్యరాత్రి వేళ వాళ్ళు లేచి దేవునికి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ కుటుంబ క్షేమం కోసం, నీ బిడ్డల క్షేమం కోసం, నీ ఆరోగ్యం క్షేమం కోసం మధ్యరాత్రి వేళ లేచి మోకరించి ప్రభుకి ప్రార్థన చేయగలిగినటువంటి ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు, ప్రార్థన చేయగలిగిన శక్తి కలిగిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేస్తారు? మధ్యరాత్రి వేళ లేచి ప్రార్థన చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? లేస్తారా? మీ కుటుంబంలో ఉన్నటువంటి శోధన పోవాలన్నా, బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, ఉన్నతమైన విద్యను అభ్యసించాలంట, ఉన్నతమైన స్థానంలోకి మన పిల్లలు వెళ్ళాలన్నా, మన కుటుంబంలో ఉన్న ప్రతి వినడానికి కీడు, శోధన అన్నీ తొలగిపోవాలన్నా ఇంటిలో ఏముండాలి తెలుసా? ఇంటిలో ఏముండాలండి? ఇంటిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి.
ఎంతమంది మధ్యరాత్రి వేళ లేచి ప్రార్థన చేస్తారు? ప్రశాంతంగా పిల్లలు నిద్రపోతున్నారు, అలాంటి టైంలో ప్రశాంతంగా ప్రభుతో గడపగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని మధ్యరాత్రి లెగలేమండి, తెల్లవారుజామున ఏకువజామున 3 గంటలకే లేచి ప్రభు దగ్గర మేము ప్రార్థన చేయగలుగుతున్నాం. మా బిడ్డల క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం, గ్రామ రక్షణ కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. తెల్లవారుజాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి లెక్క పెడితే త్వరగా లెక్క పెట్టగలనని చేయలేళ్ళు ఎగుతున్నాయి. లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు కదా ఇక్కడ. అందరూ ఏం చేయాలండి? ఏం చేయాలా? ఎందుకు తెల్లవారుజామున లేవాలా? ఎందుకు మెలకు కలిగి ప్రార్థన చేయాలా? ఏంటి అసలే? మీరు చూడండి, విలాప వాక్యములో 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. నీవు లేచి, ఎవరో నీతో చెప్పబడేది ఏంటి తెలుసా? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకును ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను, ఆకలిగా ఉన్నవారు, మూర్ఛలిచున్నారు, దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు లేగాలంట? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను ప్రభువు సన్నిధిని ఏం చేయాలంట? కుమ్మరించుకోవాలి. మేలు కావాలనుకునే మనం, దీవెన కావాలనుకునే మనం, ఆశీర్వాదం కావాలి, మన బిడ్డలు దీవించబడాలా, మన బిడ్డలు క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలా, మన ఇంటిలో క్షేమం కలగాలనుకునే ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటి తెలుసా? పెట్టుబడి పెట్టాలి దేవునికి. ఏంటి పెట్టుబడి? సమయాన్ని దేవునికి పెట్టుబడిగా పెట్టాలట. రేయి మొదటి జామున లేచిపోయి నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలనంట ప్రభు సన్నిధిలో ఏం చేసుకోవాలంట? కుమ్మరించుకోవాలంట, మొర్ర పెట్టాలంట దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? మన పసి పిల్లల క్షేమము కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మన కుటుంబ ఆశీర్వాదం కోసం, మన దీవెన కోసం, మన మేలు కోసం, మన సంతోషం కోసం, మన ఆశీర్వాదం కోసం ఎప్పుడు లేగాల? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాల. ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటి ఒక సత్యమైన వార్త. నువ్వు లేగు, ప్రార్థన చేయి, నీ జీవితంలో మేలు చూస్తావు అంటున్నాడు. ఒక మంచి పనే కదా. మేలు కావాలంటే, మీ అందరికీ మంచి ఆరోగ్యం కావాలంటే, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చిన యవన పిల్లల్లాగా ఉండాలంటే, ఇదిగో ఒక మందు, ఈ మందు వాడితే మీకు మళ్ళా కొత్త వయసు వస్తుంది, మీరు మళ్ళా యవనస్తులు అయిపోతారు, మీ పిల్లలు అందరూ మంచి బాగుంటారు. ఇది కాక వాడితేనే ఎవడైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చాడు అనుకోండి, అమ్మనివ్వం కదండి, ఆడి మీద తోపులాట పడిపోతాం. ముందు ఆ మందు నాకు కావాలనుకుంటాం. ఎందుకని? మనం ఏమైపోవాలా? ఆరోగ్యవంతులు అయిపోవాలా. మనం మళ్ళా వయసు అంతా మనలో వెళ్ళిపోయినా మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాలా. ఇది ప్రతి ఒక్కడికి కలిగే ఆశ కదా. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు పొందుకోవాలా. దేవుడు అంటున్నాడు, నువ్వు లేగు, నువ్వు లేచి ఏం చేయాలా? ఏం చేయాలండి? మనలో 3 విటమిన్స్, ఒకటి సి విటమిన్, తర్వాత డి విటమిన్, తర్వాత B12 అని విటమిన్ ఉంటుంది. 3 విటమిన్స్. ఇవి మనలో లోపిస్తే అన్నిటిలో మనం ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని తిండి తిన్నా రోజు రోజుకి సన్నగిల్లిపోయి మొత్తం కృంగిపోయిన స్థితి అయిపోతాం. సి విటమిన్ అనేది అది మనం ఏమీ కష్టపడకుండా వచ్చేది. పొద్దుటే సూర్యరశ్మి ఒక 20 నిమిషాలన్నా మనం ఎండలో ఉండగలిగితే దాని ద్వారా సి విటమిన్ అనేది మనలో అది వృద్ధిలోకి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటాం. రెండవది డి విటమిన్ అనేది మనలో లోపిస్తే ఎముకల్లో సత్తువు తగ్గిపోయి శరీరం మృతతుల్యం అయిపోతుంది. అక్కడి నుంచి మానసిక ఒత్తిడి వస్తుంది. పొద్దుటే లెగదామన్నా లెగాలనిపిస్తుంది కానీ బద్ధకం ఎక్కువ, అలాగ మంచం పట్టుకుని ఉండిపోతూ ఉంటాం. ఆ విటమిన్ మనలో లోపిస్తే. B12 అని ఉంటుంది, అది మనలో లోపిస్తే ఈ బ్రెయిన్లో ఇలాగ మొత్తం శారీరకంగా అన్ని అవయవాల్లో ఉన్నటువంటి
మరి నరాల్లో ఉన్న సత్వం అంతా తగ్గిపోయి, ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోయి, శరీరం అంతా ఏమైపోతుంది తెలుసా? మృతతుల్యమైపోతుంది. ఇవన్నీ కేవలం విటమిన్స్ మనలో లోపించటం వల్ల. అయితే మళ్ళీ ఇవన్నీ విటమిన్స్ కనుక మనం సంపాదించుకోగలిగితే, వీటిని కలిగి మనం వృద్ధిలోనికి రాగలిగితే, మళ్ళా మొదటి యవన వయస్సు దేవుడు మనకి ఇస్తాడట. ఇలాగని ఒక డాక్టర్ గారు చెప్పగానే మనం ఏం చేస్తాం? మళ్ళీ అలాగే అయిపోవాలని అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఆరోగ్యము, ఆయుష్, నెమ్మది, సమాధానం ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. నా రెక్కలు మీకు ఏమిస్తాయి తెలుసా? ఆరోగ్యమునిస్తాయి. ఏమిటి? నా రెక్కలు మీకు ఏమిస్తాయి? ఆరోగ్యమునిస్తాయి. నీతి సూర్యుడు మీలో ఉదయిస్తాడు. కొవ్విన దూడ గంతులు వేసినట్లుగా మీరు ఏమేయగలుగుతారు? గంతులు వేయగలుగుతారు అన్నాడు. మలాకి 4:2 చూస్తే, నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల మీకు ఏమిచ్చునో తెలుసా? ఆరోగ్యము కలుగజేయును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు ఆరోగ్యం కావాలా? ఆయుష్ కావాలా? నీ బిడ్డలు దీవించబడాలా? నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలా? నీ స్థితిగతులు మారిపోవాలా? అలాగంటే నువ్వేమి చేయక్కర్లేదు. ఏకువజామున లేచి ప్రభుతో గడపగలిగితే, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే నువ్వేం చూడగలుగుతావు తెలుసా? గొప్ప విజయాన్ని నీవు చూడగలుగుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు పౌలు శీలులు అర్ధరాత్రి వేళ లేచారు, మధ్యరాత్రి వేళ లేచారు. ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి అక్కడి నుంచి ఏం చేయటం మొదలెట్టారు తెలుసా? పాటలు పాడటం మొదలుపెట్టారు. ఎప్పుడు పాడుతున్నారు? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేశారు. ఏ టైంలో ప్రార్థన చేశారో, ఏ టైంలో వారు ప్రభును స్తుతిస్తున్నారు. ఏ పరిస్థితి అదంటే ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంది, చేతులకు కాళ్ళకు తాళ్ళేసి బిగించేశారో, బొండలేసి కట్టేశారో. అటువంటి సమయంలో ఎంతమంది అటువంటి పరిస్థితే గనక మనకు వస్తే, దేవుడా నీకు స్తోత్రం అనగలిగిన వారుగా ఉన్నాం. ఇక్కడ ఒళ్ళన్ని దెబ్బలు కొట్టబడ్డాం, ఏడవబడ్డాం, ఆ చేతులకి తాళ్ళు వేసి కట్టేసి జైలు వేశారు మనల్ని. అటువంటి పరిస్థితిలో దేవుడా నీకు స్తోత్రం అనగలమా? ఏమన్నా అనగలరా? ఇక్కడ ఎవరైనా అనగలరా? ఏ సమయం అది? కొట్టబడిన సమయం, ఏడవబడిన సమయం, బంధించబడిన సమయం. ఆ టైంలో దేవుని పనికి వచ్చాం. మేము సువార్త ప్రకటించడానికి వచ్చాం. ఇక్కడ సువార్తకు వచ్చే ఇదిగో వీళ్ళు పట్టుకుని మమ్మల్ని జైలు వేశారు. దేవుడు మమ్మల్ని కాపాడలేదు, దేవుడు వీళ్ళ చేతిలో నుంచి మమ్మల్ని తప్పించలేదు. ఏంటి మాకు దేవుడు ఏం చేశాడు మేలంటాం మనమైతే. కానీ పౌలు శీలులు ఏం చేస్తున్నారు తెలుసా? మధ్యరాత్రి వేళ లేచి దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏం జరిగింది? పెద్ద భూకంపం కలిగిందట. ఏం కలిగింది? పెద్ద భూకంపం కలిగిందట. తలుపులు తెరవబడ్డాయి, బంధకాలన్నీ ఊడిపడిపోయాట. ఒక్కసారిగా జైలధికారికి నిద్దట్లో మెలకు వచ్చిందట. మెలకు వచ్చేటప్పటికి ఏం చేశాడు? తలుపులు తెరవబడి ఉండటం చూశాడు. అయ్యో, దొంగ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, జైల్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయి ఉంటారు. అధికారులు ఉదయమే వచ్చి వాళ్ళు నన్ను ఉరి తీస్తారు, వాళ్ళు నన్ను చంపుతారు, వాళ్ళ చేతిలో నేను చంపబడే కన్నా ముందుగా నేనే చచ్చిపోతే మంచిది అనుకుని తన వరలో ఉన్న కత్తి తీసుకుని తాను పొడుచుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు అంటున్నాడంట, ఇదిగో నీ మట్టుకు నీవే హాని చేసుకొనవద్దు. దేవునికి స్తోత్రం. ఏమండి, నిజంగా దేవుడే మనం ఈ లోకంలో ఉండకూడదంటే ఆయన మనల్ని పిలుచుకుంటాడు, వెళ్ళిపోవాలి. కానీ మన మట్టుకు మనం సొంత ప్రయత్నాలు చేసి ప్రాణాన్ని తీసుకోకూడదు. ఎవడు ఏ ప్రయత్నాలు చేయకూడదు. ఏమండి, ఉర్రు అనేది ఏ ప్రయత్నం? సొంత ప్రయత్నం. నాకు తెలిసిన వాళ్ళు 2-3 జడిపిద్దామని ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఎవరిని జడిపిద్దామని, ఇంట్లో వాళ్ళని జడిపిద్దామని ట్రై చేసి నిజంగా ఉర్రు బిగిసిపోయి చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. కొంతమంది నిజంగా పెదాలకు రాసుకుందాం, జడిపిద్దాం అనుకుని మందు ట్రై చేసి అది ఆడికి లోనకి వెళ్ళి చచ్చిపోయినట్టు నాకు తెలుసు. వాక్యానుసారంగా దేవుడు మనకు తెలియజేసేది ఏంటి తెలుసా? ఈ ప్రాణం దేవుడిచ్చింది. ఈ ప్రాణం ఎవరిచ్చింది? మళ్ళీ ఎవరు తీసుకోవాలా? ఈ ప్రాణం మీద అధికారం ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. ఆయన పిలుస్తాడు ఒకరోజు. ఇప్పుడు పిలిస్తే నేను రానంటానికి కుదరదు. ఇక్కడ ఉండగా వాక్యం చెప్తున్నప్పుడే అలా కింద పడి ప్రాణం విడిచిపెట్టేయవలసి వస్తుంది. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలా, రాదంటానికి కుదరదు. అయ్యో ఇంటికి వెళ్ళాలా, ఇంటికాడ వాళ్ళకి చెప్పకుండా నేను వచ్చాను అంటానికి కుదరదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. కానీ
మన మట్టుకు మనం ఈ బ్రతుకు ఇంక బ్రతకలేను, వీడితో నేను ఏగలేను, ఈ కుటుంబంలో ఈ సమస్యలు నేను భరించలేను, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల పొందలేను, ఇక నా బ్రతుకు ఇంక అనవసరం అనేటువంటి నిరుత్సాహం తెచ్చుకుని ప్రాణాన్ని తీసుకునే అంత చెడ్డ పని ఇంకోటేమీ లేదు. అటువంటిది మనం ఏమి ఎప్పుడు చేయకూడదట. నీ మట్టుకు నువ్వే హాని చేసుకోకూడదు. ఎవరి మట్టుకాళ్ళు ఏం చేయకూడదు? చచ్చిపోయి ఎవడు సాధించేది లేదు, కానీ బ్రతికేం చేయాలి తెలుసా? సాధించాలట. చెడ్డోడని అందరూ అన్నారు మనల్ని, చెడ్డోడు కాదని నిరూపించగలిగి ఎప్పుడు చేయాలి తెలుసా? బ్రతికి చేయగలగాల, చూపించగలగాల. అది రోషం. ఒక కుటుంబంలో సరైనటువంటి జీవితం నీకు లేకపోతే, సరైన జీవితం కొరకు పోరాటం చేసి నిలబడి ఆ కుటుంబంలో మంచి బిడ్డ అని చెప్పి రుజువు చేసుకోగలగాల తప్ప ఈ బ్రతుకు నాకెందుకు, ఈ బ్రతుకు అనవసరం అనేటువంటి నిర్జీవ స్థితి ఎవరికి రాకుండా ఉండునుగాక. ఆ మనసు ఎవరికి రాకూడదు. మన మట్టుకు మనం ఏ హాని చేసుకోకూడదు. ఎవరు చిత్తం ఇది? ఈ ప్రాణం దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం కాకుండా మనం ఈ లోకంలో ఏ పని చేయకూడదు. అది దేవునికి ఇష్టం. ఎప్పుడు చనిపోవాలన్నది ఆయన ఇష్టం. మరణము యెహోవా వశం. ఎవరి వశం అంట? మరణం ఎవరి వశం? యెహోవా వశం. మన మట్టుకు మనం ఏం చేయకూడదు? మరణం చెందడానికి ప్రయత్నం చేయకూడదు. సమస్య వచ్చిందా, సమస్యలో మనం కృంగిపోకూడదట. సమస్యలు వస్తాయి, రాకుండా ఉండవు. సమస్యలు రాని మనుషుడు ఎవడుండడు. మీకు సంగతి తెలుసా? బంగారు పళ్ళెం ఉందండి, పళ్ళెనికి గోడబోటు కావాలట. ఏమంటే బంగారం పళ్ళెం కదని ఈదిలో నిలబడుతుందేమో. ఏం కావాలి దానికి? ఏం కావాలి? నిలబడాలంటే జారయ్యాలా, దాన్ని అట్టుకెళ్ళి ఏం చేయాలా? ఏదో గోడకి జారయ్యాలా, గోడబోటు కావాలి దానికి. అలాగే సమస్య అనేది రాకమాంది వస్తుంది. ఆ సమస్యలో నిలబడగలిగేదే ధైర్యం. సమస్యలో కృంగిపోతే అంట మనం చేతకాని వాళ్ళం అయిపోతామంట. సమస్యల్లో ఏమైపోకూడదు? కృంగిపోకూడదు. సమస్యలోనే మనం తిరిగి లేవాలి. బాల్ చూడండి, కరెక్ట్గా బాల్నేసి కొట్టామనుకోండి, ఎంత ఫాస్ట్గా కొట్టామో అంత రెట్టింపు ఫాస్ట్లో వెనక్కి వస్తుంది అది. అంతేనా? ఓ మట్టి ముద్ద చూడండి, గోడనేసి కొట్టామంటే ఏం చేస్తుంది? ఏమైపోద్ది? గోడకు అతికిపోద్ది, అది మళ్ళా తిరిగి రాదు. అదే బాల్ చూడండి, గోడను కొట్టండి, అది ఎంత వేగంగా కొట్టామో రెట్టింపు వేగంతో మళ్ళా తిరిగి వస్తుంది. మనం కూడా ఎంత వేగంగా కృంగిపోయామో అంతకంటే రెట్టింపు వేగంతో ఆ కృంగిపోని స్థితిలో నుంచి మనల్ని లేపగలవాడే మన నమ్మిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నీ బాగా ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థన చేయరు. సమస్య వచ్చినప్పుడే అందరిని అమ్మ ప్రార్థన చేయండి, ఈ సమస్య ఉంది, దాని కొరకు విడుదల కొరకు ప్రార్థన చేయండి అందరికీ చెప్తూ ఉంటారు. బాగా ఉన్నప్పుడు ఎప్పుడు మంచి ఎవరిని ప్రార్థన చేయండి అన్నమాట అంది. అంటే ప్రార్థన అనేది ఎప్పుడు అనుకుంటున్నారు చాలామంది? భోగోలేనప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే, కష్టములు ఉన్నప్పుడే, ఇరుకులో ఉన్నప్పుడే, వేదనలో ఉన్నప్పుడే, శోధనలో ఉన్నప్పుడే ఏం కావాలి? ప్రార్థన. లేదు. ప్రతిరోజు రేయి మొదట జామున లేచి ఏం చేయాలి? మనం దేవునికి ప్రార్థన చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తుతించడం అంట మంచిది. యెరికో పట్టణానికి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యెరికో పట్టణం చుట్టూ చాలా ఎత్తైనటువంటి ప్రాకారము కట్టబడ్డది. దాని ఎడల్పు పంట ఒక 4-5 బళ్ళు ఆ గోడ మీద ఒకేసారి వెళ్ళిపోతాయంట. అంత ఎలాడుపు గోడ, చాలా ఎత్తు యెరికో గోడలు. ఇప్పుడు ఆ గోడ దాటి వెళ్ళగలగాల యెరికో పట్టణానికి వెళ్ళాలంటే అది ఎవరి తరం కాదు. మరి యెరికో పట్టణాన్ని దేవుడు అన్నాడు, మీకు ఇస్తాను అన్నాడు. అయితే మీరు ఒక పని చేయండి అన్నాడట. ఏం చేయాలో? మీరేం చేయక్కర్లేదు. యెరికో పట్టణం చుట్టూ రోజు ఒకసారి పొద్దుటే వచ్చి మీరందరూ నన్ను స్తుతించి వచ్చేయండి అన్నాడట. ఏం చేసి రావాలా? స్తుతించి రావాలి. మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడుతుంది, మీరు చూసుకోండి. 6వ అధ్యాయం 15వ వచనం కాడి నుంచి మీరు అలా చూస్తే ఉంటుంది. అక్కడ ఏం రాయబడుతుందంటే, మీరు రోజు ఒకసారి వెళ్ళి ఆ గోడల చుట్టూ నన్ను స్తుతించి రండి అన్నాడంట దేవుడు.
6 రోజులు అయిపోయాయి. 7వ రోజుని దేవుడు అన్నాడట, ఈరోజు ఈ ఒక్కరోజు 7 మార్లు నన్ను స్తుతించాలి మీరు అన్నాడట. ఎన్ని మార్లు? ఏ రోజు? 7వ రోజున ఎన్ని మార్లు స్తుతించాలా? 7 మార్లు. అలాగా యెరికో గోడల చుట్టూ ప్రభుని స్తుతిస్తూ, యాజకులు బోర్ల ఊదుతూ, జయధ్వనులు చేస్తూ, గాన ప్రతిగానాలు చేస్తూ, యెరికో చుట్టూ 1 రౌండు, యెరికో చుట్టూ 2వ రౌండు, యెరికో చుట్టూ 3వ రౌండు, యెరికో చుట్టూ 4వ రౌండు, యెరికో చుట్టూ 5వ రౌండు, యెరికో చుట్టూ 6వ రౌండు. యాజకులు ఇంకా కేకలు వేస్తూ బోరలు ఊదుతున్నారు. ఇదిగో ఇంకా గట్టిగా ప్రభుని స్తుతించండి, కేకలు వేయండి, ప్రభుని ఆరాధించండి అని 7వ మారు కూడా చెప్తూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు జరిగినది ఏంటి తెలుసా? ఒక్కసారిగా యెరికో గోడలు యెరికోలోకి ఏమైపోవటం మొదలుపెట్టాయి? బీటలు తీసి కూలిపోవటం మొదలుపెట్టాయి. యెరికో గోడలు వాటికి అవే శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా ఏమయ్యాయి తెలుసా? యెరికో గోడలు కూలగొట్టబడ్డాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. స్తుతి ఎంత శక్తివంతమైందో చూడండి. బాకు కంటే ఏమంటే బల్లము కంటే, గుణపము కంటే స్తుతి ఏమైందో తెలుసా? వాడి కలిగింది, శక్తి కలిగింది. ఏమిచ్చింది అక్కడ? ఇశ్రాయేలు ప్రజలకు అపజయములో విజయాన్ని ఇచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యెరికోలోకి ప్రవేశించారు. యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు. ఎవరి కృప? ఎలా చేయారు? ఎలా జయించగలిగారు అంటే స్తుతి. స్తుతి నీ పరిస్థితులు మారుస్తుంది. స్తుతి నీ ఇబ్బందుల నుంచి నీకు విడుదల ఇస్తుంది. స్తుతి నీ సమస్య నుంచి తప్పిస్తుంది. స్తుతి నీ శ్రమ నుంచి తప్పిస్తుంది. స్తుతి అపజయములో నీకేమిస్తుంది తెలుసా? విజయాన్ని ఇస్తుంది. ఏమంటే ఒక మాట అడుగుతాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కదా మన పిల్లలు, పరీక్షలు అయిపోయాయి కదా. అయ్యా మా పిల్లోడు 10th పాస్ అయ్యాడు, మా ఇంటికాడ ప్రార్థన ఎట్టండి అని అనగలరా ఎవరైనా? పరీక్షలు అయిపోయాయి, మా పిల్లోడు 10th పాస్ అయ్యాడు అయ్య గారు, ప్రార్థన ఎట్టాలి మా ఇంటికాడ అని అనగలరా ఎవరైనా? అనగలమా? చెప్పండి, అనగలమా? ఎందుకు అనలే? స్తుతి ఏంటో తెలుసా? పాస్ అవ్వకుండగానే ప్రభువా నా బిడ్డను పాస్ చేసినందుకు స్తోత్రం అనాలట. పాస్ అవ్వలేని వాడు కూడా పాస్ చేస్తాడంట దేవుడు. దేని ద్వారా? కానీ అనగలమా మనం? ఏంటి పాస్ అయితేనే స్తుతించలేకపోతున్నాం కదా, పాస్ అవ్వకుండా ప్రభుని స్తుతించగలమా? అది స్తుతి అంటే. నువ్వు జరిగిన తర్వాత చేయటం కాదు, జరగక మునుపే నా దేవుడు నా జీవితంలో ఈ కార్యమును జరిగించబోతున్నాడు, అందుకు దేవునికి స్తోత్రం అనగలిగేదే స్తుతి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అది విశ్వాసంతో కూడిన స్తుతి. జరిగిపోయిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు స్తోత్రం అనే కన్నా, నా జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక అనగలిగేదే స్తుతి. దేవునికి స్తోత్రం అనగలం. అలాగని చూడు, అలాగ ప్రభుని స్తుతించడం చూడు. నువ్వెప్పుడైతే అలా స్తుతించడం మొదలు పెడతావో, నీ జీవితంలో నీకు జటిలముగా, కష్టముగా, ఇబ్బందిగా, శోధనగా మరి నీకు అనిపించేది అంతా కూడా దేవుడు నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరగక మునిపే స్తుతించగలిగే విశ్వాసపు అనుభవాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక. చేయక ముందే చేసానందుకు స్తోత్రం అనే ఒక విశ్వాస స్తుతి ఆరాధన దేవుడు మన హృదయాల్లో పెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా మనం ఏం చేయాలంటే స్తుతించాలి. కష్టములో, శ్రమలో, సంతోషంలో, ఆనందములో, వేదనలో, దుఃఖములో కూడా ప్రభును మనం ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. యోబు తన భార్యతో అదే అన్నాడు. ఎవరో మూర్ఖులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావేంటి? ఇది మనకు తగదు. కష్టములోను కూడా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలా. బాధలో దేవుణ్ణి స్తుతించాలా, శ్రమలో దేవుణ్ణి స్తుతించాలి, సంతోషములోనే కాదన్నాడు.
సంతోషంలే కాదు. ఎందుకని? బాధ వచ్చింది కాబట్టి భార్య ఏమంటుంది, ఇంకా దేవుడా దేవుడు అంటావు ఎందుకు, దేవుని దూషించి చచ్చిపో అంటున్నాడు. కానీ యోబు ఏమన్నాడు? ఎవరో మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, ఇది మనకు తగదు అన్నాడు. చదవరా, తీసావా? మాట్లాడుచున్నావు, దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించడం తగదా? ఏమండి, మేలు కలిగినప్పుడు దేవుడా నువ్వు గొప్ప మేలు చేసే స్తోత్రం అనాలా? కీడు రాగానే ఇంత అన్యాయం చేసావు దేవుడు అనాలా? కాదు కాదు, కీడు కూడా అనుభవించడానికి మనం సిద్ధపడాలి, శోధన అనుభవించడానికి సిద్ధపడాలి. ఎందుకంటే శోధన అనేది రాకపోతే మన వీరులం కాలేం. శోధన జయించువాడు ధన్యుడు అని చెప్పబడ్డది వాక్యంలో. మరి శోధనే లేకపోతే నువ్వు ధన్యుడిగా ఎలా మార్చబడగలుగుతావు? అందుకని శోధన తప్పకుండా మనకు వస్తుంది, కీడు మనకు తప్పకుండా వస్తుంది, అపజయం తప్పకుండా వస్తుంది. కానీ మనం నమ్మిన దేవుడు మనకు అందులో నుంచే ఏమి ఇవ్వగలడో తెలుసా? విజయాన్ని ఇచ్చేవాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని కష్టములోను, నష్టములోను, సంతోషంలోను, ఆనందములోను, సుఖములోను కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలా. చివరిగా కిందకు వచ్చేద్దాం, మనం కిందకు వచ్చేద్దాం. 13వ వచనం చూడండి. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం తెలుసా? దేవుని మందిరంలో ఉన్నాం. ఎక్కడున్నామండి? దేవుని మందిరంలో ఉన్నాం, సంఘములు ఉన్నాం, సహవాసములు ఉన్నాం. దేవుని మందిరములో మనం ఏం చేయబడిన వారుగా ఉండాలంటే తెలుసా? నాటబడిన వారము. ఎవరమండి? నాటబడినటువంటి మొక్క ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. నాటబడింది ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. నాటబడిన అనుభవం. ఏ అనుభవం కావాలి మనకి? దేవుని మందిరంలో నాటబడటం అంటే చాలామంది స్థిరత్వం ఉండదు, స్థిరంగా దేవుని సన్నిధిలో ఉండరు. కొంచెం కష్టం కలిగించిందంటే మందిరానికి దూరం అయిపోతారు. ప్రస్తుత దినాల్లో మరింత ఎక్కువైపోతున్నారు ఇటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మెరుగు పెట్టే వాళ్ళే కావాలి, పూత పెట్టే వాళ్ళు కావాలి. వాళ్ళకి నొప్పు తొలగించడానికి వీర్లేదు, కష్టం కలగడానికి వీర్లేదు, వాక్యం వాళ్ళని పొడుచుకోవడానికి వీర్లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి తెలుసా? మేగేవారు కావాలి. అలా కొంచెం కష్టం అనిపించిందా, అయ్యి బాబు ఇక్కడేనేంటి, అక్కడికి పోద్దాం, ఎందుకు వచ్చింది, పోట్లు పడలేమనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా వాక్యమే. ఎక్కడికి వెళ్ళినా, నువ్వే మందిరానికి వెళ్ళినా చెప్పబడేది ఏంటి తెలుసా? వాక్యమే చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం నువ్వు సరిలేకపోతే నిన్ను సరి చేయడానికే మాట్లాడుతుంది వాక్యం. అది ఎవరిని నిలబెట్టుకుని అలాగే మాట్లాడుతుంది. ఆఖరికి నువ్వు నిలబడిన అలాగే మాట్లాడుతుంది వాక్యం. నువ్వు సరిచేయబడాలంతే. నువ్వు సరిచేయబడ్డానికి ఇష్టపడాలి తప్ప ఇక్కడికి వెళ్ళకూడదు బాబాయ్, ఇక్కడ చాలా కష్టమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది అని ఇంకో దిక్కు వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ కూడా అదే పరిస్థితి అయ్యి ఇంకో దిక్కుకి వెళ్ళేటువంటి పరిస్థితి నాడు చాలా మందిలో కనబడుతూ ఉంది. రెల్లు ఊగునట్లుగా చాలామంది అక్కడ కానీ తిరిగే వాళ్ళుగా కనబడుతున్నారు. తిరుగుడు భక్తులాగా కాదు. మనం దేవుని మందిరంలో ఏమవ్వాలి తెలుసా? నాటబడిన వాళ్ళు ఏమవుతారని తెలుసా? దేవుని మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో ఏం చేయబడతారు తెలుసా? వర్ధిల్లుదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నాటబడిన వారు ఏం చేయబడతారంట? వర్ధిల్లుతారట. నాటబడిన వారు ఏం చేయబడతారంట? ఆశీర్వదించబడతారట. నాటబడిన చెట్టు ఫలిస్తుందట. నాటబడినటువంటి చెట్టు పూత పడుతుందట, మరి చక్కని చిగురేస్తుందట, పూత వస్తుందట, పిందులు వేస్తుందట, కాయలు కాస్తుందట, ఆ పళ్ళు వస్తాయట. ఏ చెట్టుకి? నాటబడిన చెట్టు. 2 మొక్కలు కొన్నామండి మనం కడుపులంకి వెళ్ళి. 2 మామిడి మొక్కలు, మంచి మొక్కలు కొన్నాం, చాలా ఖరీదైన మొక్కలు. ఏమండి, 2 మొక్కల్లో ఒక మొక్కను ఏం చేసాం? మన పెరట్లో పాతాం. ఇంకో మొక్క పాతడానికి ఖాళీ లేక చెట్టుకి గోడకి జారేసి ఉంచాం. ఇందులో ఫలించేదేది? మీకు అర్థం అవడం కోసం, ఏది ఫలిస్తుంది అమ్మా? ఏది ఫలిస్తుంది? జారేసిన చెట్ట? ఏమండి అమ్మా, అర్థం అవట్లేదా? ఏ చెట్టు?
పాతాం కదా, పాతాం. నీరు పోస్తున్నాం, ఎరువేస్తున్నాం, మట్టి దాని పక్కనే ఎత్తుగా వేసాం, చక్కగా మొక్కను పాతాం. ఇప్పుడు ఏది ఫలిస్తుంది? నాటినటువంటి మొక్క. నాటిన మొక్క ఏం చేస్తుంది? ఏరు తన్నుతుంది, అది చిగురు పడుతుంది, అది ఏం కాస్తుంది? కాయలు కాస్తుంది, పళ్ళు ఫలిస్తుంది. మరి జారేసిన మొక్క కొద్ది రోజులకి ఏమైపోద్ది? ఎండిపోద్ది. అంటే దేవుని మందిరంలో మనం వర్ధిల్లాలంటే, దీవించబడాలంటే ఏదో వచ్చే గోడకి చేరబడి కొంతసేపు జోగి వెళ్ళిపోయేవారు ఇంకా కాదు. మందిరంలో ఏమైనా వారికి ఉండాలి తెలుసా? నాటబడే అనుభవం కావాలి. ఇది నా మందిరం, ఇది నా సంఘం, ఇది నా సహవాసం అనేటువంటి ఒక అనుభవంలోనికి వచ్చేయాలి. అలా ఎవరిదో, మాది కాదు, మాకెందుకు అనేటువంటి అంటి అట్నట్టుగా ఉంటారు చాలామంది. అంటి అట్నట్టు వారుగా ఉండకూడదు. ఇది నా సంఘం, ఇది నా మందిరం. ఏమండి, మీరు అనుకుంటున్నారేమో ఇది మా మందిరం అని, ఇది ఆయన కట్టాడు, ఆయనది ఇది అని. కాదు సుమా, ఇదంతా మీ ప్రార్థన, మీ సహకారంతో కట్టబడినది. ఇది మీ పిల్లలు ఆరాధించుకునేటువంటి స్థలం. ఇది మీరెవరు రావటానికి లేదని తాళం వేసే హక్కు నాకు లేదు. ఎవరిది? ఇది మందే. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలు మందిరంలో చేరి ఏం చేసుకునే స్థలం ఇది? ఆరాధించుకునే స్థలం. అందుకని ఏదో మనం టూరిస్టులాగా వచ్చి వెళ్ళిపోయేవారు ఇంకా కాదు. ఏం కలిగి ఉండాలి తెలుసా? ఇది నాదే, ఇది నా కొడుకు ఇందులో ఆరాధించుకుంటాడు, నా కొడుకు పుట్టిన బిడలు కూడా ఇది ఆరాధించుకునే స్థలం, నా పిల్లలు కూడా ఇది ఆరాధించుకునే స్థలంగా మనం అందరం ఏ అనుభవం కలిగి ఉండాలి తెలుసా? నాటబడిన అనుభవం కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నేను ఉంటాను, పోతాను, తర్వాత ఇంకొకడు వస్తాడు, తర్వాత ఇంకొకరు వస్తారు. కానీ మీరు ఎప్పుడు ఇక్కడ ఎలా ఉంటారో తెలుసా? స్థిరంగా ఉండేవాళ్ళు. మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఏం చేసుకుంటారో తెలుసా? ఆరాధించుకునేటువంటి స్థలం. ఇంత మంచి మందిరం దేవుడు మనకిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎండ తట్టుకోలేక నేను ఏమనుకున్నానంటే వేసేయించుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఎంతమందికి ఇష్టం? నిద్ర వస్తారేమో మొత్తం అందరూ వేసేయింతే. మళ్ళీ ఇది బాధే, లెగ్గొట్టాలి అందరినీ, లేపేసి లేపాలంటావా? దేవుని ఇష్టమైతే, దేవుని చిత్తమైతే తప్పకుండా అది కూడా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యం ఉందా? ఏమండి, మనకు అది అవసరం అనుకుని దేవుడు అనుకుంటే, వీళ్ళకి తప్పకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని అనుకుంటే, ఎవరు అనుకుంటే? ఆయన అనుకుంటే నిన్ను నన్ను ఎవరో ఒకరిని ఏం చేస్తాడు? దేవుడు ప్రేరేపిస్తాడు. అయ్యగారు, ఈ ఇబ్బంది పడలేకపోతున్నాం, మందిరంలో హ్యాపీగా ఆరాధించలేకపోతున్నాం, కాబట్టి మా కుటుంబం తరపున ఒక ఏసీ నేను కొనిస్తాననేటువంటి వాళ్ళందరినీ మన మందిరంలో అనేక మందిని దేవుడు లేపునుగాక. హల్లెలూయా. కనుక మన మందిరము మందే, మన పిల్లలు కూడా ఆరాధించుకునేది. ఇది నాది కాదు, ఇది నాదనుకోకండి మీరు. ఇది నాది ఎన్నటికీ కాదు, ఇది ఎన్నటికీ నాది కాదు, మనందరిదే. మన పిల్లలు ఏం చేసుకునే స్థలం ఏదో తెలుసా? ఆరాధించుకునేది. మీరు 1000 ఇస్తే నేను 2000 ఖర్చు పెట్టాను అంతే తప్ప, ఇది మీరెవ్వరూ ఏమి ఇవ్వకుండా చేయబడింది మాత్రం కాదు. ఇదందరు మీ అందరి సంపద. ఎందుకోసం ఇది? మీరు ఆరాధించుకోవడానికి, తర్వాత మీ పిల్లలు ఆరాధించుకోవడానికి, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఆరాధించుకోవడానికి, వాళ్ళ పిల్లలు ఆరాధించుకోవడానికి. నిత్యం మనం ఉండకపోవచ్చు, కానీ ఏముంటుంది? ఉండదా? మందిరం ఉండదండి. ఇలాగా మనం ఉన్నా లేకపోయినా చాలామందికి ప్లేసులు ఖాళీ అయిపోయి, కారణం ఏంటి? చాలామంది చనిపోయారు ఆ మందిరంలో. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు. కానీ మనం వెళ్ళిపోతూ ఉంటాం ఒకరి తర్వాత ఒకరం, కానీ ఈ మందిరంలోకి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఇది ఎవరి మందిరం? దేవుని మందిరం. ఈ మందిరంలో మనము ఏమైపోవాలి తెలుసా? నాటబడిన వారమై ఉండాలా. ఏమవ్వాలా? నాటబడిన వారమై ఉండాలి. ఎవరైతే నాటబడతారో వాళ్ళు ఏం చేయబడతారంట? వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. ఎలాగ వర్ధిల్లుతారు? కిందకు వచ్చేయండి. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయడానికి. దేవుడు అంటండే గొప్పవాడని, ఆయన యథార్థవంతుడని, ఆయన మంచివాడని మనమందరం అనేకులకు చెప్పడానికి ఈ ముసలితనమందు దేవుడు మనకేం చేయబోతున్నాడు తెలుసా? వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక ముసలోని చూస్తే ఏ బాబు వీడు ఇంకా ఉన్నాడా అనిపిస్తుంది. ఎందుకు ఉంటారంట ముసలోళ్ళు? ఎందుకు ఉండిస్తాడంట దేవుడు వాళ్ళని? చూడండి, ఎందుకో తెలుసా? నాకు ఆశ్రయ దుర్గమని యెహోవా యథార్థవంతుడనియు. ఎవరు? దేవుడు యథార్థవంతుడనియు, ఆయన నీతిమంతుడనియు, ఆయన మరి నిత్య జీవము చేర్చువాడనియు, ఆయన ద్వారానే పరలోక భాగ్యమని చెప్పడానికంట వృద్ధాప్యములో నీతిమంతులను ఖర్జూర వృక్షం వలె ఆయన సిగిరింపజేస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వెంత వయసు వచ్చినా ఇంకా ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలట. నేను ముగిస్తున్నాను. నేను ఏంటి పని చేయాలా? ఏం పని చేయాలా? నువ్వు ఇంకా ఆరోగ్యవంతుడిగా సారం కలిగి పచ్చగా ఉండాలంటే ఒకే ఒక పని చేయాలట. ఏం పని చెప్పాలా? ఏం పని చేయాలా ఏమండి? ఉపదాం పని చేస్తే అన్నాలైనా అలసట ఉండదు. ఆ పని కాదు. ఏం పని చేయాలా? ఇక్కడ చెప్తున్నాడు. ఏం పని చేయాలా? చదువురా. ఏం పని చేయాలని చెప్పాడు? నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయడానికి. ఏం చేయడానికి? ఏమండి అర్థమైందా నేను చెప్పిన మాట? నీకు దేవుడు ఇంకా ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? చాలామంది అంటే ఇది సత్తలేదురా బాబు అనుకుంటారు కదా, తిడతారు మన ఎదుర్కొంటే. కానీ దీనికి సావు రావట్లేదు, అందరికి వస్తుందంటారు మనల్ని. అయినా ఎందుకు బ్రతికేతనా? ఏమంటే ఉపాధామికి మానకుండా వెళ్ళిపోతామని కాదు, లేకపోతే పనికి మానకుండా తడుముకుని పనికి వెళ్ళిపోతాడానికి అందుకు దేవుడు ఆరోగ్యం ఇవ్వట్లేదట. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తామని అందుకు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదు. నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చినది ఎందుకో తెలుసా? నాకు ఆశ్రయమైన దుర్గమైన దేవుడు యథార్థవంతుడనియో ఆయనలో ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయడానికి. ఎవరిని? దేవుడు గొప్పోడని, ఆయనలో చెడుతనం లేదని, ఆయన పరిశుద్ధుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన ద్వారానే పాప క్షమాపణని, ఆయన ద్వారానే మోక్ష భాగ్యమని, ఆయన ద్వారానే నిత్య జీవమని నువ్వు ప్రకటన చేయడానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడట. ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? ఏమంటే ఎంతమంది ప్రభు కొరకు చెప్పేవారు ఉన్నారు ఇక్కడ? నేను నమ్మిన దేవుడు గొప్పోడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరలోక భాగ్యాన్ని నాకు ఇవ్వబోయే నిత్య జీవం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అని ఆయన గురించి సకల జనులకు ప్రసిద్ధి చేయడానికంట ముసలితనమందు వారు ఏం పెట్టబోతున్నారు? సారము కలిగి ఏముండబోతున్నారు? పచ్చగా ఉండబోతున్నారట. ఏం కలిగి? సారం కలిగి. మన దైవజనులు డేవిడాజయ్య గారి ఇంటికి వెళ్ళాం మేము. వాళ్ళ నాన్నగారు చనిపోరని తెలిసి. ఎన్ని సంవత్సరాలంట వయసానికి? 95 సంవత్సరాలట. అప్పుడు దాకా యాక్టివ్గా తిరిగాడట. వాళ్ళ ఇంటి దగ్గర 3 సంఘాలు ఉన్నాయట. వాళ్ళకి మంచి పరిసరీలో ఆయన ఆరాధనలో పాలు పొందేవాడట. అంటే అంత వయసు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆయన గురించి ప్రకటన చేయడానికి. నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనుకున్న ఆరోగ్యం తడుముకుని పనికి వెళ్తావని కాదు. నువ్వు పనిచేసే పక్కావిడితోటి దేవుడు ఎంత గొప్పోడో తెలుసా అక్క? దేవుడు ఎంత గొప్పోడో తెలుసా చెల్లి? దేవుడు ఎంత గొప్పోడో తెలుసా వదిన? ఆయన యథార్థవంతుడు. ఆయనలో ఏమి లేదు తెలుసా? చెడుతనం లేదు తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన మనకి పరలోకం ఇవ్వడానికి, మోక్యాన్ని ఇవ్వడానికి మన కొరకు ఏం చేయబడ్డాడో తెలుసా? సిలువేయబడ్డాడు. మనల్ని పరలోక భాగ్యం మనకు అనుగ్రహించడానికి సమాధి గెలిచి తిరిగి లేచాడక్క. దేవుడు నమ్ముకో చాలు. ఇదే సువార్త. దీనికి పెద్ద వేదికలు ఎక్కర్లేదు, మైకాలు పెట్టి బాక్సులు పెట్టి సువార్త చెప్పక్కర్లేదు. ఇదే సువార్త. యేసు దేవుడు గొప్పడు,
ఆయన యథార్థవంతుడు, ఆయనలో చెడుతనం లేదు. ఇంకో సంగతి తెలుసాక, చచ్చిపోయి 3వ రోజు లేచిపోయాడు తెలుసా నా దేవుడు ఎంత గొప్పడో. ఇది సువార్త. అలాంటి మాటలు చెప్తుంటే చక్కగా వింటారు అందరూ. ఏం కష్టమైన మాటలా? అక్క అక్క అంట, అక్క అక్క అంట, చెల్లి చెల్లి అంటూ, వదిన వదిన అంటూ, అత్తయ్య అంటూ ఇలాంటి మాటలు చెప్తుంటే వినకుండా ఉంటారు ఎవరైనా? ఈ వార్తను ప్రసిద్ధి చేయడానికి. ఎందుకంట? ఈ ఆరోగ్యం ఎందుకు, ఆయుష్ ఎందుకు, దేవుడు ఎందుకు నిన్ను శిఖరింపజేస్తున్నాడు, ఇంకా ఆయుష్ పెంచుతున్నాడు. నీకంటే చిన్నవాళ్ళు చాలామంది చచ్చిపోయారు. నువ్వు అనుకుంటున్నావు ఎందుకు వాళ్ళందరూ చచ్చిపోయినా దేవుడు ఎందుకు నన్ను ఉంచుతున్నాడు అంటే, ఈరోజు దేవుడు చెప్తున్నది ఎందుకో తెలుసా? నిన్నెందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఇంకా ఆరోగ్యం ఎందుకు నిస్తున్నాడో తెలుసా? ఆయన గురించి నువ్వు ప్రసిద్ధి చేస్తావనంట. ఏం చేస్తావని? ఆయన వార్తను సకల జనులకు తెలియజేస్తావని నిన్ను ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? శిఖరింపజేస్తున్నాడు. ఈరోజు నువ్వు ప్రారంభించు, దేవుడు ఇంకా నీకు ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? శిఖరింపజేసి సారం కలిగి నిన్ను ఇంకా పచ్చగా ఉండజేయబోతున్నాడు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చచ్చిపోతాను, అయ్య బాబా ఇంకా నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకునే వాళ్ళందరూ మళ్ళా సిగురు పట్టి ఏం పొందుతారట? ఖర్జూర వృక్షం వల్లే ఏం వేస్తారట? మొవ్వు వేస్తారట. ఏమేయాలా? మొవ్వు వేస్తారు. ఆరోగ్యము దేవుడిస్తాడు. ఏమి చేయక్కర్లద్దు, నువ్వు పెట్టుబడి ఏం పెట్టక్కర్లద్దు, నీ డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లద్దు. జస్ట్ మౌత్ టు మౌత్, నోటి మాట, నువ్వు జస్ట్ నోటి మాట తెలియచేయటమే చాలు. యేసుదేవుడు గొప్పోడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనమో లేదు. ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను నిత్య జీవం తీసుకుని వెళ్ళడానికి నేడో రేపో రాబోతున్నాడు. ఆయన నమ్ము అని చెప్పడమే సువార్త. అదే ప్రసిద్ధి చేయడానికి దేవుడు ఈ ఆరోగ్యం ఇస్తున్నాడట. దీనికి మనకి మైకులు అక్కర్లద్దు, బాక్సులు అక్కర్లద్దు, స్టేజ్ ఎక్కర్లద్దు, ఈదులంటే మనం తిరగవలసిన అవసరం లేదు. ఎరగనటువంటి వ్యక్తి మన పక్కన ఉంటాడు, వాడితో జస్ట్ మాట కలిపి ఈ వార్త చెప్పడమే. అందుకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడట. అందుకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నేను 3-4 సార్లు సావంచు వరకు వెళ్ళిపోయిన రోజులు నాకు తెలుసు. కానీ ఈ రోజు వరకు నేను సజీవుడిగా ఉన్నాను అనంటే అది కేవలం నా దేవుని కృప మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 96 తుఫానికి నేను 40 లంకనాలు. తుఫాన్ రోజును కూడా ఇంటికి వెళ్ళలేను, హాస్పిటల్కి వెళ్ళి మధ్య మార్గంలో ఉండిపోయాను. ప్రమాదం ఆ రోజు మా కళ్ళెదుట ఎన్నో స్తంభాలు అడిపోయాయి, ఇల్లు కూలిపోయాయి, గోడలు పడిపోయాయి, చాలామంది స్తంభాల మీద పడి చచ్చిపోయిన వాళ్ళు మేము చూసాం. కానీ నా ప్రభు నన్ను మరణముకు అప్పగించకుండా సజీవుడిగా ఈ రోజు వరకు నన్ను దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయన గూర్చిన వార్త సకల జనులకు తెలియచేయడానికి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సువార్త చెప్పడానికి సిగ్గుపడేవాని కాదు, సువార్త చెప్పడానికి భయపడేవాని కాదు. ఏ స్థలములో ఎక్కడ చెప్పాలన్నా చెప్పడానికి రెడీ. ఏ వార్త? శుభవార్త. సకల జనులకు తెలియజేయటమే ఇది పని. అందుకే దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, అందుకే దేవుడు ఆయుష్నిస్తున్నాడు. రాత్రి పగలనక ఎక్కడ గంటల తరబడి సువార్త పరిసరలో వాడబడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన వాడబడుతూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఈ ఆరోగ్యానికి కారణం మూలం అదే. సీక్రెట్ ఏం బూస్ట్ ఏం కాదు. ఆరోగ్యానికి సీక్రెట్ ఏం బూస్ట్ వాడను నేను. కేవలం ప్రభు చెప్తున్న మాట నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నెరవేరుస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నీవు ఇంకా ఆరోగ్యవంతుడిగా, దీవునికరమైన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ఏమండి, అలాగ ఉండాలనుకున్న వాళ్ళందరూ చేయలేదండి. ఉండాలనుకుంటున్నారా? చచ్చిపోవాలనుకుంటున్నారా? చెప్పండి అమ్మ. ఇంకా బాగుండాలని లేదా? ధైర్యం చాలట్లేదు బాగుండాలని. నేను బాగుండాలన్న వాళ్ళందరూ చేయలేదండి. ఒకసారి బాగుండాలన్న వాళ్ళందరూ మీరు ఇంకా బాగా ఉందురుగాక. అయితే మీరు ఒక పని చేయాలా. ఏం చేయాలా? ఆయన్ని ప్రసిద్ధి చేయాల. మీరు ఆయన్ని ప్రసిద్ధి చేయటం ప్రారంభించండి. మీకున్న రోగములు నయమై మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏం చేయటం మొదలెడితే పౌలు అంటాడు, నేను సువార్త చెప్పకుండా ఒక్కరోజు ఒక్కడికైనా సువార్త చెప్పకుండా భోజనం చేయడం అంటాడు. అది ఆయన సమర్పణ, ఆయన సమర్పణ. నీవు కూడా అంతే. పనికి వెళ్తారు కదా,
పనికి వెళ్తారు, అందరూ ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మన పనికి వెళ్ళిన వాళ్ళు, మనం భోజనం చేసిన కాడ, టీ తాగిన కాడ, డ్రింక్ తాగిన కాడ అందరూ కూర్చుంటాం. ప్రభుని ఎరగన మనిషికి జస్ట్ యేసు గురించిన వార్త చెప్పడమే ఆయన్ని ప్రసిద్ధి చేయటం. ఇలా చేస్తే మనం అంట ముసలి తనమందు, ఏ తనమందు అలాగేనే ఉంటా ఐశ్వర్య, ఎప్పుడు ముసలి తనమందు ఏం పడతాం, చిగురు పడతాం, సారము కలిగి ఎలాగుంటాం. మీరు ముసలోళ్ళు అనుకుంటున్నారు, కాదు కాదు, దేవుడు మిమ్మల్ని మళ్ళా ఏం చేయబోతున్నాడు తెలుసా, చిగురింపజేస్తున్నాడు. మీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా, యేసును ప్రసిద్ధి చేయాలట. ఎవరిని? దేవుణ్ణి ప్రసిద్ధి చేయడానికి, ఆయన గురించిన వార్త సకల జనులకు తెలియచేయడానికి దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఉపయోగించుకోండి. దేవుని ఆశీర్వాదం చేత నింపబడండి. ముసలితనం మందు సిగురు పట్టి సారం తీసుకోండి. దేవుని కృపలో ఖర్జూర వృక్షం వలె మీరు సిగురు వేసి వర్ధిల్లండి. అలాంటి కృప దేవుడు మీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ఏమి దీని కొరకు డబ్బులు ఖర్చు పెట్టక, మన బ్యాంకులో డబ్బు తీయక్కర్లేదు, జేబులో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. ప్రభు నమ్మనటువంటి వ్యక్తి దగ్గర కూర్చుని జస్ట్ ప్రభుని పరిచయం చేయించాలంతే. అలా నువ్వు చేయటం ప్రారంభిస్తే నువ్వు చెప్పే కొలది దేవుడు నీకు ఇంకా ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా నువ్వు సిగురిస్తావు, ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇంకా సారం కలిగి పచ్చగా ఉంటావు. చూసేవాడికి ఎలాగుంటావు తెలుసు, ఏంట్రా బాబు అందరూ చచ్చిపోతున్నారు, వీడు ఇంకా ఆరోగ్యం ఇలాగే ఉన్నాడు అనుకుంటాడు. ఎవరి కృపది? ఎవరిస్తారు కృప? దేవుడిస్తాడు. అలాంటి కృపతో దేవుడు మనలందరిని నింపి సారం కలిగి పచ్చగా దేవుడు మనలందరినీ ఉండజేసి రాగల దినాల్లో ఆయన మేలుతో మనలందరినీ తృప్తిపరచునుగాక. ఆశీర్వాదానికి మనలందరినీ దేవుడు వారసులుగా చేయునుగాక. ఆరోగ్యము ఆయుష్ దేవుడిచ్చి ఆయన పనిలో బహు బలముగా మనలందరినీ వాడుకొనుగాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. నిన్ను స్తుతించుట మాకు మంచిదన్నావు తండ్రి. కష్టములో, నష్టములో, వ్యాధిలో, బాధలో, శ్రమలో నిన్ను స్తుతించగలిగితే నిజమైన స్తుతి అని మాకు నేర్పావు తండ్రి. అంతేకాదు నీ మందిరములో నాటబడాలా. నాటబడిన వారు నాయన వర్ధిల్లుతారని లేఖనాలు చెప్తున్నాయి. నీ మందిరము మాది, సంఘము మాది, మేము, మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఆరాధించుకునే స్థలం ఇది అనేటువంటి ఒక స్థిరము కలిగిన మనసు కలిగి బిడ్డలు నీ సన్నిధిలో నాటబడిన వారిగా ఉండాలనేది నీ ఆశ ఉన్నది ప్రభా. అట్టి కృప బిడ్డలకు దయచేయండి. అట్టి అనుభవాన్ని నేర్పించండి. అట్టి మనసు ఇవ్వండి. అంటే అట్టినవారిగా ముట్టినట్టుగా ఉండకడం కాదు నాయన. ఇది నా సంఘం, ఇది నా సహవాసం, ఇది నా మందిరం, ఇది నా కుటుంబం అనేటువంటి మనసు అనేటువంటిది ప్రతి ఒక్క హృదయంలో రావాలి ప్రభా. అట్టి కృప బిడ్డలకి దయచేయండి. ఎవరైతే అలా నాటబడతారో వాళ్ళు వర్ధిల్లుతారు అంటున్నాం. ఇంకా ఎలాగా ఆయన ఆశ్రయించినటువంటి వారు ఆయన యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయగలిగితే ముసలితనమందు చిగురు పట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందిరన్నావు తండ్రి. మేము ఇంకా చిగురించి పచ్చగా ఉండాలంటే కేవలం నిన్ను ప్రసిద్ధి చేయాలని, అలా ప్రసిద్ధి చేయగలిగితే సారము కలిగి పచ్చగా ఉంటాం. ముసలితనమందు ఖర్జూర వృక్షం వల్లే మువ్వు వేస్తారని మాట్లాడిన తండ్రి, అట్టి ఆశీర్వాదానికి మమ్మల్ని అందరినీ వారసులుగా మీరు చేయండి. నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా. మేము నిన్ను ప్రసిద్ధి చేయ మనసు మాకు దయచేయండి. ఎవరు తెలియని వ్యక్తులే కనబడినా వాళ్ళకి నిన్ను గురించి చెప్పగలిగే మాట మాకు నేర్పించండి. అట్టి అనుభవంలో మీరు ముందు నడిపించండి. ఇదిగో యూట్యూబ్లో లైవ్లో చాలామంది నాయన నీ మాటలు వింటున్నారు. వారిని కూడా అట్టుగా మీరు సిద్ధపరచండి. విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన అనుభవాలు, వాక్యానుసారమైన లోతు మా అందరికీ నేర్పించండి. కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవుళ్ళతో నింపండి. చాలామంది ఇంకా రాలేకపోతున్నారు, బలహీనలై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. సమస్యలు ఉన్నారు, విడుదల ఇవ్వండి. నిర్లక్ష్యపాత్మ కలిగి ఉన్నారు, వారిలోంచి నిర్లక్ష్యం తీసివేయండి. రేపు ఏమి జరుగునో మీకు తెలియదు అంటున్నావు. నీ జీవం ఎప్పటిదే. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవురు వంటి వారు అంటున్నావు తండ్రి. కనుక రేపు అనే వాయిదా వేయకుండా ఈరోజే నీ సన్నిధిలో గడపగలిగే కృప అనుభవాన్ని మాకు నేర్పించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని
విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని ఇక జరుగు ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా కృప తోడుగుంచి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.